పిరమిడ్ మాస్టర్లు అందరూ పత్రి మహారాజుతో సమానమే. పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు? టింగి మంచిన పిరమిడ్ టోపీ పెట్టేసుకుని జిందాబాద్ జిందాబాద్ సైకిల్ వీళ్ళ కాదు. 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చాడు పత్రిజీ. అవి ఎవరు తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు అని చెప్పాడు ఆయన. 18 ఆదర్శ సూత్రాలు చదవండి తప్పనిసరిగా. ఆంజనేయ స్వామి లేడక్కడ, కానీ ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా తెలియట్లేదా అని ఆలోచన చేస్తే ఈ ఒక్కటి నిగూఢంగా ఉంచాడు రాముడు మనకు తెలియడం కోసం. లక్ష్మణుడు ఎదురు చూస్తున్నాడు పక్కని. ఓహో, రాముడు అంతటి వాడైతేనే రాముడు కూడా తిరుగుతాడు, ఇంక తక్కువ ఏంటని చెప్పి ఇంకో పండు తీసి ఆ పండు ఎలా ఇచ్చింది? అది కూడా కొరికి లక్ష్మణుడి చేతిలో పెట్టింది. ఇక్కడ పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే విశ్లేషణ, రాముడు మహాప్రసాదం తిన్నాడు, ఆయనకి ఏకత్వం. లక్ష్మణుడు ఏదో దీక్షలో ఉన్నాడంటే అప్పుడు ఆ దీక్ష భగ్నం అవుతుందని ఒకటి, రెండవది ఈ ముసల్ది కొరికిచ్చింది నాకు, దీని ఎంగిలి ఎలా తినరా నాయన అని చిన్న లేహ్య భావ్యం వచ్చిందంట. వచ్చి తినట్లేదు, అలా పెట్టుకు చూస్తున్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు చూసి, ఓహో నేను చెప్తేనే కానీ నువ్వు ఏ పని చెయ్యవు కదా లక్ష్మణ, ఆరగించు అన్నాడు. ఇంకా రాముడు చెప్పాక చేసేదేముంది, ఆ పండు తీసి నోట్లో వేసుకున్నాడు. నోట్లో ఎప్పుడైతే వేసుకున్నాడో రామచంద్రమూర్తి శబరిమాత సజ్జన సాంగత్యంలోకి దిగారు. అమ్మయ్య, అవకాశం దొరికింది అని 1-2 అడుగులు వెనక్కేసి నములుతున్నటువంటి ఆ ఫలాన్ని ఉమ్మేశాడు లక్ష్మణుడు. ఉమ్మినటువంటి ఆ ఫలమే సంజీవిని మొక్కగా మొలకెత్తి మళ్ళీ రాముడు ఆంజనేయ స్వామి వారిని వీడు పడ్డాడు, ఆయన దివ్య దృష్టిలో చూశాడు, ఆ వేళలాగా జరిగింది కాబట్టి అది మొలకెత్తి వీడి కోసం చూస్తుంది, వెళ్ళి సంజీవిని పట్టరా అంటాడు. ఆంజనేయ స్వామి వచ్చాడు కానీ ఏది సంజీవిని అర్థం అవట్లేదు, అన్ని ఒకలాగా ఉన్నాయి ఆయనకి. ఎందుకు అన్ని ఒకలా ఉన్నాయి ఆంజనేయ స్వామికి చెప్పండి? అన్ని మొక్కలు ఒకలా కనబడుతున్నాయి ఆయనకి, చెప్పండి. ఆయన ఏకత్వంలో ఉన్నాడు. మనకు మళ్ళీ మీరు వేరు మేము వేరు, మాది ఈ కులం మీది ఆ కులం, మీది ఈ దేవుడు మాది ఆ దేవుడు కాదు కదా ఆంజనేయ స్వామి. ఎక్కడ చూసినా మమాత్మ సర్వభూతాత్మను ఆచరించేటటువంటి ఆంజనేయ స్వామికి అన్నీ ఒకలా కనబడుతున్నాయి. ఇది ఏది పట్టుకెళ్లాలో ఏది పట్టుకెళ్లాలో అర్థం ఒక ఏం చేశాడు ఆయన, మొత్తం పర్వతాన్ని పెగిలించి పట్టుకెళ్ళి ఈయన ముందు పెడితే కరెక్ట్గా ఆయన సంజీవుని దగ్గరికి వచ్చి ఆ మొక్క తీసుకుని పసర తీసి నోట్లో వేస్తే అప్పుడు ఆయనకి శ్వాస ఆడింది లక్ష్మణుడికి. సరే గట్టిగా చెప్పట్లు కొడదాం. అది సంజీవుని వృత్తాంతం. మరి పత్రి గారి భోజనానికి సంజీవునికి ఏంటి సంబంధం? ఒక చిన్న విత్తనం, ఆ పండును ఉమ్మేస్తేనే కర్మ సిద్ధాంతం మళ్ళీ మొలకై వాడి ప్రాణాపాయ స్థితిలో అది నోట్లోకి వెళ్తేనే కానీ అవ్వలేదు కదా. మరి మనకి కంచంలోకి వచ్చినటువంటి ప్రతి మెతుకు అమృతమే కదా. నీకు ఎంత కావాలో అంత వడ్డించుకో, ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు వడ్డించుకో, కానీ ప్లేటు తీసుకునే ముందు ఎలా ఉందో భోజనం అయిన తర్వాత కూడా ఆ ప్లేటు అలా ఉండాలి. లేదంటే మనం విడిచిపెట్టినటువంటి ప్రతి మెతుకుకు మనం సమాధానం చెప్పుకోవాలి. అంత నిగూఢ